150th సినిమా మీద లేటెస్ట్ స్టేటస్ ఏమిటి సార్? అంటే సినిమా కథ ఒప్పించారా, ఒప్పుకోలేదా? ఇది అందరితో పాటు నేను కూడా మంచి కథ దొరకాలని ఎదురు చూస్తాను. కథాంశం దొరకకే ఈ యొక్క జాప్యం. ఎందుకంటే 150th సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హైలో ఉన్నాయి. ఆ అంచనాలు, ఆ తారాస్థాయిలో అంచనాలని మనం అందుకోవడానికి కథ అనేది నిజంగా దొరకకే. దొరికంటే దొరుకుతున్నాయి, కొన్ని బాగున్నాయి అనిపిస్తున్నాయి. ఆ ఎక్స్పాండ్ చేయటంలోనూ పూర్తి స్థాయిలో వినేసరికి మళ్ళీ అంత సంతృప్తికరంగా ఉండటం లేదు. అండ్ చాలా మంది అంటే ఏంటంటే, చిరంజీవి గారు మీరు ఉన్నారు, మీరు కనబడితే చాలు, మీరు డాన్స్ వేస్తే చాలు, మీరు ఫైట్స్ ఇస్తే చాలు, మీరు వినోదంగా హాస్యం అందిస్తే సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే మరి ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ నేను ఎక్కువ ఆలోచించడం కాదు, కానీ నా నుంచి కోరుకునే వాళ్ళకి అన్ని రకాలుగా సంతృప్తికరంగా వాళ్ళని అలరించాలి. ఆకలితో ఉన్న వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి భోజనం అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి పెట్టాలన్న తాపత్రయం కూడా ఈ జాప్యానికి మరో కారణం. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ 1 or 2 months ఇది ఫ్రీజ్ అవుతుందనే ఆశాభావంతో ఉన్నాను. ఎందుకంటే కొన్ని వింటున్నటువంటి సబ్జెక్ట్స్ ఈ మధ్యకాలంలో బాగున్నాయని వాటిని డెవలప్ చేయడం కోసంగా ఆయా రైటర్స్ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ డైరెక్టర్ ని ఫైనలైజ్ చేసేసారు అంటే అది పక్కా అయిపోయింది. అది కథను బట్టి డైరెక్టర్ తప్ప డైరెక్టర్ పక్కగా అయ్యారని అనుకోవటం లేదు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఆయన చెప్పినటువంటి స్టోరీ చాలా బాగుంది అని అనుకుని ఎక్స్పాండ్ చేయటంలో, దాన్ని కొంచెం మరింత విపులంగా చేయటంలో ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది నాకు కానీ ఆయనకు కానీ అంత సంతృప్తినివ్వలేదు. ఆయన కూడా లేదు వర్క్ చేద్దాం అని ఆయన కూడా అన్నారు. ఈలోగా తను వేరే చిన్న సినిమాలో బిజీగా ఉండటంతో కొంచెం డిలే అయింది. ఈలోగా వేరే సబ్జెక్ట్స్ ఏమైనా కుదిరితే ఆయన చెప్పగలిగితే కనుక ఆయన ఉంటారు, లేదా ఇంక వేరే కథ కుదిరితే ఆ కథకి ఎవరు డైరెక్టరు అన్నది ఆ కథ నిర్ణయిస్తుంది, నాకంటే కూడా.